అందరికి నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు నా వైఫ్‌కి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందంట. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రతిరోజు వర్క్ అని నువ్వు నీ వర్క్‌లో మునిగిపోతావు. కనీసం నన్ను బయట కూడా ఎక్కడికి తీసుకెళ్ళని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ నా కాడికొచ్చింది. చిన్న పిల్ల అలిగిద్ది. సో, ఓకే. నాకు కూడా అది కరెక్టే అనిపించింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా షార్ట్ ఒకటి తగిలిచ్చి పైన ఒక చొక్కా తగిలిచ్చి బైకేసుకొని జమ్మని బయటికెళ్ళిపోయాం. తిరిగినంత సేపు మొత్తం ఆ అమ్మాయికి ఎక్కడెక్కడ తిరగాలందో బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. మొత్తం అంతా తిప్పేసి వచ్చేటప్పుడు అలాగే చికెన్ తీసుకొనొద్దాం అని చికెన్ షాప్ కాడికి వెళ్ళాం. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక కేజీ గోధుమ పిండి కూడా తీసుకొని ఇంటికొచ్చి నీట్‌గా వంట మాత్రం నా వైఫ్ సూపర్‌గా చేస్తది. ఫస్ట్‌లో అసలు వంట ఏమాత్రం చేత కాదు. చాలా చెండాలంగా ఉండేది. కానీ ఉండంగా వంట మాత్రం అద్భుతంగా నేర్చుకుంది. భలే ఉంది అసలు. అసలు మా అమ్మ చేసినట్టే ఉండిద్ది వంట కూడా. ఒక కేజీ చికెన్, ఒక కేజీ గోధుమ పిండి తీసుకొనొచ్చాను. నాకు పూరీలు, చికెన్ కర్రీ చేసి పెట్టు అన్నా. నేను ఏదైనా అడగని. నేను ఇది చెయ్యను, నా వల్ల కాదు అని మాత్రం మాట రానే రాదు. ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక వచ్చే దారిలో ఒక చిన్న సోడా ఒకటి తీసుకొని ఫుల్ కొట్టేసాం భయ్య. అదే షాప్‌లో గోధుమ పిండి కూడా తీసుకున్నాం. 2 కేజీలు ₹100 అంట ఇక్కడ. ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి అన్నారు. సో, తీసుకొని ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత నా వైఫ్ చూసారా పిసుకుతా ఉంది తగులుకొని. పాపం వంట రాదండి. కానీ ఎలాగోలా నేర్చేసుకుంది. వంటగదిలో వంట చేయమంటే ఆడొద్దంట. నాకు తీసుకొచ్చి హాల్‌లో పెట్టు, నేను కింద కూర్చొని చేస్తానంది. ఆ కిచెన్‌లో ఉండిన స్టవ్వు, ఆ పొయ్యి తీసుకొనొచ్చేసి ఇటు పెట్టేసాం సిలిండర్. ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేస్తది చూడు నా వైఫ్. బాగా చేస్తది వంట. పాపం బయట కూర్చొని ఎండ వేడికి చెమటలు కక్కుకుంటా ఒక పక్క పొయ్యి వెలిగించి చపాతీలు చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక నేనేం చేశాను, లోపల రూమ్‌లో ఏసీ ఆన్ చేశాను అనమాట. ఇదిగో అక్కడ ఏసీ ఆన్ చేసి డోర్ తీస్తే బయటికి చల్లగా వస్తుందంట. శివ అలా ఉంచవా, చల్లగా ఉందంటుంది. చల్లగా ఉందంట, తలకాయ ఊపుతుంది. ఎంతసేపు పడుతుందని చెప్పేసి అడిగితే 10 నిమిషాలు అయిపోయింది, నువ్వు వెళ్ళి అలా లోపల కూర్చో, నేను చేసి పెడతాను అంటుంది. సో అలా అంటదనే కానీ వంట చేయడం రాదు కదా. ఒక్కొక్కసారి ఎక్కడ చేతులు కాల్చుకుంటుందో అని చిన్న భయం నాకు. సో ఫైనల్లీ నా వైఫ్ అయితే వంట కంప్లీట్ చేసింది. ఇది తినేసి ఎలా ఉందో చెప్తాను. ముందు మసాలా బాగా వేసాము, స్మెల్ మాత్రం అదిరిపోయింది. నువ్వు రోజు రోజుకి బాగా అప్డేట్ అవుతావు. నచ్చింది కదా వద్దా, నేను తినేస్తాను. వంట మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. నా వైఫ్ని రికార్డ్ చేద్దాం అంటే పాపం మొత్తం చెమటలు పట్టేసి చెమటలు చెప్తా ఉంది, నా వీడియో అసలు తీయద్దు, కావాలి నువ్వు రికార్డ్ చేసుకోవాలి. సో అందుకే నా వరకు మాత్రం రికార్డ్ చేస్తా ఉన్నాను. ఇక మీదట మన ఛానల్లో ఓన్లీ ఫ్యామిలీ వీడియోసే వస్తాయి. గతంలో నేను పెట్టిన ఈ క్రైమ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే రావండి. ఎందుకంటే గతంలో నేను సింగిల్, ఇప్పుడు నేను ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాను. ఎలా పెట్టాలి వీడియోస్ అని సో అర్థం చేసుకోండి. ఉంటాను, బాయ్.